ఏంటి మళ్ళీ నువ్వు తిరిగొచ్చావు? నాకు తెలిసిపోయిందిలే, ముందు వెళ్ళడం వెంటనే తిరిగి రావడం శుద్ధ నాటకం. ఓ మెలో డ్రామా సృష్టించి తోటి వాళ్ళని ఫూల్స్ని చేద్దామనా? అది కాదు, అది నీ అంత తెలివి లేకపోయినా నాకు కొంచెం లోకజ్ఞానం ఉందిలే. సైకాలజీ చదివాను. నాకెందుకట ఇతరుల యొక్క పర్సనల్ విషయాల్లో నేనెందుకు తలదోచాలి? నీ మేలు కోరి చెప్తున్నాను, ఓ స్నేహితురాలుగా చెప్తున్నాను. నువ్వెప్పుడు పాలు పోస్తుంది విషకోరున్న సర్పానికి ఎప్పుడు కాటు వేస్తుందో ఊహించలేం. ఏంటి అంకుల్ ఇక్కడ కూర్చున్నారు ఎందుకు? నీ వ్యవహారం ఓ కంట కనిపెడదామని నేను ఇక్కడ కూర్చుంది. నీకు కొద్దో గొప్ప స్వేచ్ఛనివ్వడం జరిగింది నా తెలివి తక్కువ వల్ల కాదు. నీ తప్పేమిటో నువ్వే తెలుసుకుంటావనే నమ్మకం నాకున్నందువల్లే. అంతగా నేనేం తప్పు చేశానని? ఇక్కడున్న వాళ్ళందరి కళ్ళు కప్పి చెయ్యరాని అపరాధాలెన్నో నువ్వు చేస్తున్నావు. ఇష్టపడటం కూడా అపరాధమేనా? కానే కాదు, బట్ ఎవరిని ఇష్టపడాలి, ఏ విధంగా ఇష్టపడాలన్నదే ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది. నీకు టీచర్ కదా, తను గురువు కదా, ఆ విషయం గుర్తుందా నీకు? పూర్ణిమ నేను ప్రస్తుతం గురువుగా చూడలేను. అందరి జీవితాల్లోనూ యవ్వనం ఎంతో ప్రమాదకరమైంది. అందులో యువకులు పరిచయం కావచ్చు, కొందరు పెద్దవాళ్ళు దగ్గర కావచ్చు. కనుక అనుభవం మీద చెప్పేవాళ్ళ మాటలు తప్పకుండా వినాలి. అవి అంతగా రుచించవు. అప్పుడు ఏం చేయాలంటే చెప్తా విను. మనసుని మరో సబ్జెక్ట్ వైపుకి మళ్లించాలి. నువ్వెప్పుడు చదువులోనే మునిగిపోవాలి, చదువు గురించి ఆలోచించాలి. వేరే ఎన్నెన్నో హాబీస్ ఉన్నాయి ఈ లోకంలో. కళ్ళు చెవులు తెరిచిపెడితే చాలు ఎన్నో రకాల బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కదూ. లివ్ ఇట్ ఐసే. మంచి అబ్బాయి కదా. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ నాన్నగారు నీ మీద. నువ్వెప్పుడు వాటిని మర్చిపోనేకూడదు. వెళ్ళి పడుకో.
కమాన్ మై బాయ్, నేనున్నా కదా నీకు. వెళ్ళి ప్రశాంతంగా పడుకో.